అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తమ్ముడిని చంపి బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకుని పొలం దగ్గర వచ్చిన గొడవల వల్ల రోడ్డు మీద తీసుకుని వెళ్ళటం ఒక వీడియో వైరల్ అయింది. చాలా బాధ అనిపించింది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకనిది అన్నిటికంటే కూడా చాలా విలువైనవి రక్త సంబంధాలు. ఆ రక్త సంబంధాలను విచ్ఛిన్నం చేసేలాగా ఎవరూ కూడా జీవించొద్దని నేను ప్రాధాయపడుతున్నాను. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. మేము ముగ్గురు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఆప్యాయతగా పెరిగాం. మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తూ ఉండేది, అన్నయ్యలు గౌరవించాలి, అన్నయ్యలతో మంచిగా ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. మా ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి. ఆ మధ్య కాలంలో ఒకసారి నాకు కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్. సో ఎంత ట్రై చేసినా గానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రావట్లేదు. న్యాయపరంగా అవి నాకు రావాల్సిన అమౌంట్, కానీ రావట్లేదు. బాగా విసుగు చెందాను. గొడవలు పెరిగిపోయినాయి, మనస్పర్ధలు పెరిగిపోయినాయి, కోపం పెరిగిపోతుంది. మా అమ్మ కూడా మా ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఏమీ చెప్పలేక, ఎవరిని ఏమీ అనలేక సైలెంట్ గా ఉంటుంది తప్ప చేసేదేం కనపడట్లేదు. ఇటువంటి సందర్భంలో నేను ఒకసారి ఇదిక మంచితనంలో మన మధ్య తేలేటట్లేదు, వెల్ విషర్స్ ఫ్రెండ్స్ ని ఎవరిని ఎంటర్ చేసినా గానీ వాళ్ళు మీరు అన్నదమ్ములు రా ఆలోచించుకోండి అంటున్నారు తప్ప ఎవరు కూడా న్యాయం చేసేలా కనపడలేదు. ఇక లాస్ట్ కి పోలీస్ స్టేషనే కరెక్ట్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూర్చున్నాను. ఇంకా సిఐ గారు రాలేదు. ఈ లోపల నేను కొన్ని విషయాలు ఆలోచించాను. మా అన్నయ్యల మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఒక్కసారి మా అన్నయ్యల గురించి ఆలోచించాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎలా చూసుకున్నారు, నన్ను పెంచిన విధానం ఏంటనేది. అప్పుడు వెంటనే నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చినాయి. అవేంటంటే, మా ఊర్లో వర్షాకాలం పెద్ద వాగు వస్తుండేది. అంటే మనుషులు కొట్టుకొని పోయేంత వాగు వచ్చేది. ఆ వాగులో మా అన్నయ్య క్లాస్మేట్స్ వాళ్ళందరూ వెళ్లి కూడా మా అన్నయ్యతో పాటు ఈత కొడతా ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్లేవాడిని. నాకు ఈత రాదు. అయితే మా అన్నయ్య నన్ను ఒక దెరంపటి అక్కడ వాగు పక్కనే నీళ్లలో పిచ్చిమల్లి అని ఒకటి ఉండేది చెట్టు, దాన్ని పట్టుకొని అక్కడే ఉండమని చెప్పాడు. లోపల రావద్దని చెప్పేవాడు వాటర్లోకి. వాళ్ళు బాగా ప్రవాహం ఎక్కువగా ఉన్న దాంట్లో వాళ్ళు స్విమ్మింగ్ చేస్తా ఉండేవాళ్ళు. మా అన్నయ్య ఆ వాగులో దూకి మునిగి తేలినప్పుడల్లా వెంటనే లేచి నేను కనపడకపోయేళ్ళకి నేను ఆ పిచ్చిమల్లి స్టార్ట్ ఉండేవాడిని. మా తమ్ముడేడి అని చెప్పి కంగారుగా ఇట్లా చూస్తూ వద్దండు అని పిలిచేవాడు గట్టిగా. తర్వాత నేను కనపడంగానే కనపడవేరా మరి ఎక్కడున్నావురా అని చెప్పి అనేవాడు. ఆ విషయం గుర్తొచ్చింది. ఆ తర్వాత మా పెద్దన్నయ్య మా ఇంట్లో చిన్న పూరి గుడిసెలో మేము జీవించాము చిన్నప్పుడు. చలికాలం వస్తే మా నులక మంచం కింద రవ్వలు వేడి చేసి రాతిని ప్లేట్లో ఆ రవ్వలన్నీ వేసి మంచం కింద పెట్టుకునేవాళ్ళం వేడి కోసం. మా పెద్దన్నయ్య పక్కన పడుకునేవాడిని నేను. మా పెద్దన్నయ్య ఆ రవ్వలు పోసిన ప్లేటు నాకు వేడొచ్చే విధంగా నా వైపు జరిపి పెట్టేవాడు. ఒకటే దుప్పటి ఉండేది, అది చినిగిపోయి ఉండేది, కాళ్లన్నీ బయటే ఉండేవి. ఆ దుప్పటిని నాకు పూర్తిగా గప్పి చలికాలం కూడా మా పెద్దన్నయ్య దుప్పటి లేకుండా అలాగే పడుకునేవాడు. ఆ విషయం గుర్తొచ్చింది. ఒకసారి నేను 1999లో బాగా ఆకలి మీద